23 జాహ్నవి కందుల ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నుండి అమెరికా వెళ్లి సియాటిల్లో మాస్టర్స్ చదువుతోంది. 2023 జనవరి 23న అమెరికాలోని సీటెల్ విధుల్లో రోడ్డు దాటుతుండగా 119 కిలోమీటర్ల వేగంతో ఒక పోలీస్ కారు వచ్చి తనను గుద్దింది. అయితే జాహ్నవి అక్కడ చనిపోయింది. అయితే 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన కారుని 120 కిలోమీటర్ల వేగంతో కెవిన్ డేవ్ నడిపిస్తూ సైరన్ కూడా వాడలేదు. ఆయన పక్కన ఉన్న డేనియల్ అనే పోలీస్ ఆఫీసర్ ఆయన బాడీ క్యామ్లో రికార్డైన వెటకారపు మాటలు తెలుసా? ఆమె వయస్సు జస్ట్ 26 ఏళ్లే, పెద్ద వాల్యూ కూడా లేదు. జస్ట్ ఒక $11,000 ఇచ్చేస్తే సరిపోతుంది. జాహ్నవి కుటుంబం అక్కడ కోర్టులో కేసు వేసి పోరాటం చేశారు. అక్కడి న్యాయవాది ఎరికా ఎవాన్స్ $29 మిలియన్ పెనాల్టీ, అంటే ఇండియన్ రూపీస్లో 263 కోట్ల రూపాయలు. ప్రాణం ఎలాగో తిరిగి తీసుకురాలేము, కానీ ఆ కుటుంబానికి ఈ డబ్బుతో సహాయం చేయగలుగుతామని న్యాయం చేశారు అక్కడి చట్టం. 3 సంవత్సరాల పోరాటం తర్వాత ఇప్పుడు తనకి న్యాయం జరిగింది. ఇదే సంఘటన మన దగ్గర జరిగితే ఏం జరిగేదో కామెంట్స్లో చెప్పండి.